అనేక విషయాల మీద అంబేద్కర్ గారు నెహ్రూ ఆలోచన విధానంలో వారు విభేదించేవారు, వారు వ్యతిరేకించేటువంటి వారు. నెహ్రూ తట్టుకోలేకపోయేది. ఈ అంబేద్కర్ గారి తెలివితేటలు, వారి దూరదృష్టి, ఈ దేశం యొక్క భౌగోళిక సామాజిక స్థితిగతులు తెలిసిన వ్యక్తిగా, అందవేసిన చేయిగా వారు కొనసాగుతూ ఉంటే అనేకమైనటువంటి అంశాల్లో వారు వివరించారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చర్చనీయాంశంగా జరుగుతుందో జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ గురించి ఇవాళ చర్చ జరుగుతున్నదో మనందరం కూడా ఇవాళ మరి బాధపడుతున్నాం. మొన్న పెహల్గాంలో జరిగిన సంఘటన మొత్తం దేశాన్ని కలిసివేసింది. మొత్తం దేశ ప్రజలందరూ కూడా అమాయకమైనటువంటి ఆ పర్యాటక ప్రాణాలు ఇవాళ ఏ రకంగా ఆ యొక్క మరి నరమేధాన్ని సృష్టించినటువంటి హంతకులు. నేను ఆ సంఘటన జరిగినప్పుడు నేను కాశ్మీర్ 3 రోజులుగా అక్కడ ఉన్నాను. పార్లమెంటు కమిటీ సభ్యులుగా మేము 3 రోజులు అన్ని పార్టీల ఎంపీలు కాశ్మీర్, శ్రీనగర్, గుల్మర్గా మేము పర్యటన చేస్తూ ఉన్నప్పుడు నా తోటి ఎంపీలు, ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని, అక్కడ ఏదైతే ఉన్నటువంటి స్థానికులు జాతీయ జీవన సమితిలో భాగస్వాములై ఉపాధి అవకాశాలకు పెరిగి పర్యాటకుల సంఖ్య కానీ మోదీ గారు 370 ఆర్టికల్ రద్దు తర్వాత 2019 తర్వాత జరిగిన అభివృద్ధి వాళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు. మేము 10 సంవత్సరాల కింద వచ్చినటువంటి కాశ్మీర్ ఇది ఇంత అందమైనటువంటి ఈ కాశ్మీర్ ఏ రకంగా 370 ఆర్టికల్ వల్ల మరి ప్రజలు నష్టపోయారో బాహాటంగా చర్చించారు. పార్టీలకు నిమిత్తం లేకుండా అక్కడ ఉన్న అభివృద్ధిని కొనియాడినటువంటి విషయాన్ని దురదృష్టవశాత్తు మేము ఆ రోజు శ్రీనగర్లో మీటింగ్లో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగితే అందరూ కూడా దిగ్భ్రాంతికి గురైపోయారు. వాస్తవంగా ఈ 370 ఆర్టికల్ ప్రవేశపెట్టే సందర్భంలో నెహ్రూ గారు, అంబేద్కర్ గారు పూర్తిగా దాన్ని విభేదించారు. కాశ్మీర్ అనే భారతదేశంలో అంత భాగం మీరేదో ముస్లింల మెప్పు కోసమో లేదా షేక్ అబ్దుల్లా యొక్క ప్రాబల్యం కోసమో ప్రధానమంత్రిగా కుర్చీ కాపాడుకోవడం కోసమో ఏ రకంగా మీరు రాజీ పడుతున్నారు తప్పితే ఈ దేశంలో కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి అవసరం లేదని చెప్పి వాదించినటువంటి మొదటి వ్యక్తి అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఇవాళ అమలు చేస్తున్నది ఎవరంటే ఇది నరేంద్ర మోడీ గారు. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా 370 ఆర్టికల్ బలవంతంగా మెరుగుతుంటే ఆనాడు మనస్తాపం చెందినటువంటి అంబేద్కర్ గారు ఈ 370 ఆర్టికల్ దేశానికి అరిష్టమవుతుంది. ఈ మాదిరి దేశం అంతా 2 ముక్కలైంది. మళ్ళీ కాశ్మీర్ విడదీసేటువంటి ఈ యొక్క మరి 370 ఆర్టికల్ దోహదపడుతుంది.